రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. శిలాఫలకంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో ట్విన్ టవర్స్ గా నిర్మాణం జరగనుంది. తివియు వరకు వాగర్థములు రెండు వర్ధిల్లు నందాక మల్లెల సొబగు రంజిల్లు వరకు సప్త సాగరములు సుప్లినందునందు అమరాపగం అణచు వరకు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి పలుకు మిన్నులెగయ తెలంగాణ కీర్తి సంభ్రమమునంద నిలుచుగావుత ధన్యయీ వెలుగుగాత. అలా తెలంగాణ రాష్ట్ర సామాన్య ప్రజల ఆశల్ని ఆశయాల్ని ఆచరణలో పెడుతోన్న ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన గావిస్తున్న తరుణం ఇది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా మహేందర్ రెడ్డి గారు 1986వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి, కరీంనగర్ జిల్లా గోదావరిఖంలో, అలాగే జిల్లా కేంద్రమైన గుంటూరులో ఏఎస్పీగా చేసి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో అడిషనల్ సూపరింటెండెంట్గా, నిజామాబాద్ కర్నూలు జిల్లాల ఎస్పీగా సేవలందించి, హైదరాబాద్ నగర తూర్పు మండల డీసీపీగా సేవలందించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా సేవలందించి, సైబరాబాద్ కమిషనర్కు తొలి కమిషనర్గా 4 ఏళ్లు ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రూపుదిద్ది, పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో ఐజీపీగా, గ్రేహౌండ్స్ విభాగం అధిపతిగా, అలాగే ఇంటెలిజెన్స్ ఐజీపీగా, అడిషనల్ డీజీపీగా సేవలందించి 57వ పోలీస్ కమిషనర్గా నియమితులైన సంగతి పెద్దలందరికీ తెలుసు. మహేందర్ రెడ్డి గారు వారి బృందం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేత ఈ పవిత్ర ప్రాంగణంలో శంకుస్థాపన గావింపజేస్తున్న దృశ్యాన్ని మనం తెరలపై చూస్తూ ఉన్నాం. గత ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసుకుంటూ మరి హైదరాబాద్ ప్రస్తుతం ఉన్న పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచే కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఊరేగింపుల్ని, ర్యాలీల్ని ప్రశాంతంగా జరుపుకునే వీలు కలిగించింది. అలాగే ఏ వాహనం ఎక్కడుందో తెలుసుకునే వీలు కలిగింది కమాండ్ కంట్రోల్ పద్ధతి ద్వారా. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయటం, ఈ చాలన్ పద్ధతి పెట్టడం, అలాగే 9490617444 ఈ నంబర్ వాట్సాప్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచటం వల్ల పోలీసులకు ప్రజలకు మధ్య వేగవంతమైన సమాచార వ్యవస్థను నెలకొల్పటం, డయల్ 100 సిస్టమ్ అనుసంధానం చేస్తూ ఫాస్ట్ ద్వారా ఆధునీకరించటం, తెలంగాణ స్టేట్ పోలీస్ అనే పేరుతో ఫేస్బుక్ను ప్రవేశపెట్టడం, నగరంలోని 60 పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేస్తూ వైఫై సౌకర్యం, సోషల్ నెట్వర్కింగ్తో పోలీసులకు ప్రజలకు మధ్య స్నేహబంధాల్ని పటిష్టం చేయటం, పాస్పోర్ట్ వెరీ ఫాస్ట్ యాప్ ద్వారా ఐప్యాడ్లను ఉపయోగిస్తూ వారం రోజుల వ్యవధిలో ఇచ్చే ఏర్పాటు చేయటం, అలాగే గచ్చిబౌలి ఐటీ క్యారిడార్లో మహిళల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాలు, షీ ట్యాక్సీలు, షీ క్యాబులు, ఇలా అనేక సదుపాయాలతో ముందుకు సాగుతోంది తెలంగాణ పోలీసింగ్. శాంతి భద్రతలే కాదు, సామాజిక పరిరక్షణలో కూడా మేము ముందుంటామంటూ మరి ఒక మిషన్ కాకతీయ, ఒక స్వచ్ఛ భారత్, ఒక స్వచ్ఛ తెలంగాణ, ఒక స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పోలీసులు చురుకైన పాత్ర పోషిస్తూ మరి సమాజంతో భుజం కలిపి నడుస్తున్న దృశ్యాల్ని, వార్తల్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాలోని కనీసం 5 చెరువుల్ని పోలీసులు దత్తత తీసుకున్నారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ దాకా చెరువుల్లో మట్టి తీయడం, ఆసుపత్రుల్లో చెత్తా చెదారం తొలగించడం, మేక్ ఎ విష్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు మనోధైర్యాన్ని కల్పించటం, ప్రమాదాల్లో చనిపోయిన వారి అవయవాల్ని మరొకరికి అందించడంలో ట్రాఫిక్ను ఎక్కడికక్కడ నిలిపివేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్యపరమైన సౌకర్యాలకు, సదుపాయాలకు సహకరించటం,
అలాగే వాటర్ గ్రిడ్ కోసం పోలీసులు తమ ఒకరోజు వేతనాన్ని 2,26,00,000 ముఖ్యమంత్రి గారికి విరాళంగా ఇచ్చిన సంగతి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అసందర్భం కాదు. అలాగే క్రీడా విభాగాల్లో పాల్గొనే వారి ఆసక్తిని గమనించి పోలీస్ క్రీడాకారుల్ని శిక్షణతో ధీటుగా తీర్చిదిద్దటం, హోంగార్డుల వేతనాలు పెంచటం, అలాగే అమరులైన పోలీసులకు కాంపెన్సేషన్ పెంచటం, వారి కుటుంబ మనోస్థైర్యాని కోసం కృషి చేయటం. మరి ఈ మధ్యే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ట్రాఫిక్ రంగంలో ఉన్న పోలీసుల కష్టాన్ని గుర్తెరిగి వారికి సైతం ప్రత్యేక ప్రోత్సాహక పారితోషికాన్ని పెంచిన సంగతి. కొన్ని మంచిది కానమ్మా, వాటర్ బాటిల్ కాను. మన బంగారు తెలంగాణ బంగారు భూమి గురించి, అక్కడ బంగారు తెలంగాణ భూమిలో ఒక భాగమైన భవనానికి భూమి పూజ జరుగుతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో పాటు గౌరవ మంత్రివర్యులు పెద్దలందరూ పాల్గొంటున్నారు. పసితనమ్మున జీరాడు పైడి బొమ్మ పసిమి ఛాయల గుల్క ఆపాడుతుండే తాను పుట్టిన తోట నందనవనాన 7 పాయల మంజీర ఎదను పంచే కోటి లింగాలు అభిషేక కోటి పెంచే బాసరా గోదారి పసిమి పెంచే ఇంద్రవెల్లికి పోటెత్తి మంద్రగతిని నల్లగొండకు గుండె ధన్యతను పెంచే ఒక భద్రాచల పీఠమై మనిషి భావోద్వేగ రూపాల మస్తకమై రామచరిత్ర ఆకృతికి భాషాభూషయై నారసింహక దేవాలయ నామకాఖ్యమున వ్యవహరించున చోట ఆ ప్రకటోద్యోగ పరంపరాగతి సంభావింతు స్వర్ణస్థితిన్ ఉద్యమమ్ముల ఉనికి మాధ్యమమ్ముల కుల్కు ఉరికోతలకు గొంతులొరగుజోరు ఆదర్శమును చూపు 6 లక్షల ఖర్చు ఒక కీర్తి చెరసాల ప్రకటితమ్ము సర్వాయి పాపని సమరాంగణపు ప్రజ్ఞ బంగారు తెలంగాణ పొంగుకూర్పు మూసీ నదీ దారి మోసులెత్తిన ప్రేమ హైదరాబాదుకి ఆయువగుచు పొలగంటి తెలగన్న పొహళించిన తెలుగు అక్షరాలకు తొలి దీక్ష కాగా జానపదుల గుండె జతకూడి రాపాడి ప్రకట భావగతికి పట్టుగాగా ఎగసి ఆకసమ్ము కుసుమించు తెలంగాణ గుండె గుండెకొక్క గూడుగూర్చు భావము జయశంకర స్వప్నావిష్కారము సముద్యవర్తిత ఉద్యోగావృత విద్యార్థి ప్రజా ఆవిర్భావము ఇలాంటి అద్భుతమైన ఆకాంక్షను నిజం చేసిన ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలతో సామాన్య తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు దగ్గరగా వినగలిగే మన ప్రజా ప్రతినిధుల్ని సొంతం చేసుకున్న తెలంగాణ గడ్డ తన అదృష్టంగా భావిస్తూ దాశరథి రాసిన పద్యాన్ని ఒక మారు గుర్తు చేసుకుందాం. కాకతీయుల కంచు గంట మోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించమింట. తెలంగాణ భూమిలో ఇక్కడ పుట్టిన ప్రతి చిన్న జీవి సైతం తన శక్తియుక్తుల్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించగలదో అనేక చారిత్రక కథనాలు ఉన్నాయి. ఒకసారి రామప్ప గుళ్ళో ఆ కళాకారులు శిల్పించిన స్త్రీమూర్తుల్ని చూస్తే చాలు ఎంత పటిష్టంగా ఉండేవారో ఆనాటి నారీమణులు. రుద్రమదేవి వరంగల్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దాకా మనం కారులో వెళ్తేనే అలసి, ఈ రోజుల్లో మరి 1000 ఏళ్లకు ముందే గుర్రం మీద వెళ్ళింది రుద్రమదేవి. అలాంటి వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింట కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకుని చాళుక్య పశ్చిమాకాశ పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణమనే నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాటికి శ్రావణాభ్రముటుల గంభీర గర్జాట్టహాసమలర నా తెలంగాణ పోవుచున్నది పథాన అంటూ చారిత్రక సత్యాల్ని తన రుద్రవీణలో గర్జింపచేసిన దాశరథిని గుర్తు చేసుకుందాం. ఇక ఒక 1000 స్తంభాల గుడి, వేస్తంభముల గుడి వ్రాయించుకున్నది నాచేత ఏకశిలా చరిత్ర వీర రుద్రమదేవి వినిపించుకున్నది నాచేత జన్మ జన్మాల కథలు పోతన్న కవి కలబోయించుకున్నాడు నాచేత నేటి ఆనాటి కవిత ముసునూరి కాపన్ను మ్రోయించుకున్నాడు నాచేత క్రాంతి వీణాచయమ్ము నాకు తల్లివి నీవు నీకు సుతుడా
అల్ల నాటికి నేటికి అనుదినమ్ము మ్రోయుచున్నావు నా గళమ్మున కలాన నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న ఆనాటి దాశరథి కవితనైనా, జయ జయహే తెలంగాణ జననీ జయకేతను ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనమన్న మన ఆధునిక వాగ్గేయకారుని గీతమన్న, తరతరాల చరిత ఉన్న తల్లికి నీరాజనం అర్పిస్తూ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్, జానపద జనజీవన జావళీలు జాలువారి కవిగాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరిచే. అలాంటి జాగృత మనస్కులమై, జాగృత హృదయులమై, విశాల హృదయులమై యావత్ ప్రపంచ ప్రజావళికి తెలంగాణ గొప్పదనాన్ని తెలియచెప్పేందుకు ప్రతి వ్యక్తి ఒక పౌరుడి స్థాయిలో సైతం కృషి చేస్తున్న పండుగ రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ద సిటిజన్ ఈజ్ ది లైవ్ వైర్ ఫర్ డెమోక్రసీ అని మన ప్రజాకవి కాళన్న ప్రతి సభలో చెబుతూ ఉండేవాడు. ప్రతి పౌరుడు నిరంతర జాగరూకుడై ఉన్న రోజు ఆ పాలన సుభిక్షంగా ఉంటుంది అని. అలా పౌర ధర్మాన్ని, పౌర బాధ్యతను ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్పిన పెద్దలెందరో ఉన్నారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు ఇలాంటి వేదికలు దోహదం చేస్తాయని ఆశిద్దాం. హైదరాబాద్ నగర పోలీసింగ్ చేపట్టిన కొన్ని ప్రత్యేకమైన అంశాలను కుమారు గుర్తు చేసుకుందాం. పెట్రోలింగ్ వెహికల్స్ 154 ఇన్నోవా, 240 హీరో మోటార్ బైక్స్ ఆర్ అలాటెడ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్. ఇవన్నీ కూడా జీపీఎస్ ద్వారా కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేసి ఎక్కడ ఏ అవసరం పడ్డా 10 నిమిషాల్లోపు ప్రజల్ని చేరుకునేందుకు దోహదం చేస్తూ ఉన్నాయి ఈ అధునాతన వాహనాలు. అలాగే హైదరాబాద్ పోలీస్ లాంచ్డ్ 17 ఇంటర్సెప్టర్ వెహికల్స్ విత్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ టు ఫాయిల్ ఆర్మ్డ్ అటాక్స్ టు అచీవ్ ది అల్టిమేట్ విజన్ ఆఫ్ సెక్యూర్ అండ్ సేఫ్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ నగరంలో పరిపూర్ణమైన భద్రత, రక్షణ ఉంది అనే ఒక ధీమా, ఒక అభయం, ఒక హామీ కలిగించేలా ఇంటర్సెప్టర్ వెహికల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ నగర ప్రధాన కూడళ్లలో. అలాగే పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ 63 పోలీస్ స్టేషన్లలో కంప్యూటరైజేషన్ ద్వారా పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ను చేపట్టింది. అలాగే విమెన్ పీసీస్ని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రతి పోలీస్ స్టేషన్ కొన్ని పోలీస్ స్టేషన్లకు ఒక కార్పొరేట్ కార్యాలయ లుక్ ఇస్తూ మంచి రిసెప్షన్ సెంటర్లుగా కూడా తీర్చిదిద్ది ప్రతి సామాన్యుడు ఇది నాకు ఒక అభయాన్ని ఇచ్చే స్థలం అనే భావన కలిగేలాగా రూపొందించడం జరిగింది. అలాగే డైలీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, ఎ వెబ్ ఎనేబుల్డ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ అండ్ డిప్లాయిడ్ టు ట్రాక్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఇన్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ police functioning. As a part of citizen-friendly policing, Hyderabad City Police has started community policing initiative and has been conducting several activities such as cricket tournaments, peace rallies, health camps. As a part of the government's vision to transform Telangana State Police into a citizen-friendly and responsive police, Hyderabad City Police has started Facebook pages for all the police stations in Hyderabad City, including the Police Commissionerate. Hyderabad City Police has launched group SMS services for internal communication as well as for community contact programs. The group SMS service is also being used for sending alerts to all traffic violators to clear pending challans. Hyderabad City Police has launched SMS services for the passport applicants for bringing in transparency. The applicant will come to know about the status of their inquiry from the initial stage of receipt of application to special branch to the dispatch of the report to the passport office. As a part of improving service delivery standards, Hyderabad City Police has started monitoring Me Seva services offered by police for delivering the services within the prescribed time limit. Babu neelu kavalama, water bottle. Citizen satisfaction feedback services. ఇదొక వినూత్న
ప్రయోగంగా ప్రవేశపెట్టి Hyderabad City Police has initiated a system of citizen satisfaction feedback services by taking feedback using a third party from call center from the citizens directly by interviewing them over phone of the following services: reception, front office services, citizen grievance redressal in terms of petitions, enquiries at police stations, handling end-to-end FIR and investigation processes based on citizens' complaint, passport verification and clearance. A mobile app stolen vehicle tracking system was developed and given to all the officers of Hyderabad city to detect and prevent automobile thefts. She teams are launched on 24th October 2014 with the aim of curbing eve-teasing in all aspects, in all forms, at all places, providing safety and security to women in the society, facilitating healthy environment for the women's mobility, thereby building up confidence in women to fulfill the Telangana government's commitment of safe and secure Hyderabad city to women. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన గావించి తర్వాతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉన్నారు. హలో అన్న, నెక్స్ట్ ఏంటి పైలానా? మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. వేద మంత్రాల మధ్య పూర్తి వాస్తుతో స్టోన్ వేశారు. శిలాఫలకంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 12లోని 8 ఎకరాల స్థలంలో జరుగుతున్న శంకుస్థాపన, భూమి పూజకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు చోట్ల జరుగుతున్న దృశ్యాల్ని అప్పటికప్పుడు వీక్షించేందుకు అనువైన ఒక మెగా వీడియో వాల్ ఈ భవనంలో ఒక ప్రత్యేక అంశంగా మనం భావించాలి. ఇలాంటి భవనాన్ని శంకుస్థాపన గావించిన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు పైలాన్ ఆవిష్కరించారు. దిస్ న్యూ బిల్డింగ్ వుడ్ బి ది హబ్ ఫర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ to coordinate as a system tool used for the command, control and coordination of emergency response of several kinds along with the requirements of daily policing operations of this mega city. The new building will be the nerve center of city police administration, which will act as a fountain from where the first responder mechanism will emanate in every situation of crisis or calamity. The emergence of Hyderabad as the brand city for the new state of Telangana has necessitated the requirement to have city-wide for IP-based CCTV surveillance system supported by a modern state-of-the-art command and control center for ensuring foolproof safety and security of citizens in the mega city. The integrated electronic video surveillance system augments as a tool in tackling crime, violence in all public places, acts as deterrence against crime to enhance the సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అమాంగ్ ద సిటిజన్స్. ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలిగిన వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం నుంచి. మరి నగర పోలీస్ కమిషనరేట్ చేపట్టిన కార్యక్రమాల్లో పీపుల్స్ ఫ్రెండ్లీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ నిర్వహించటం, ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది పోలీస్ అధికారుల్ని ట్రైన్ చేయడం జరిగింది. నగరం పలు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా అలాగే ప్రొహిబిటింగ్ గ్యాంబ్లింగ్ క్లబ్స్, క్యాష్లెస్ ట్రాఫిక్ చలాన్ ఆన్ పైలట్ బేసిస్, పోలీస్ స్టేషన్స్ అండ్ అదర్ యూనిట్స్ని హైదరాబాద్ సిటీలో క్లీనింగ్ సర్వీసెస్ కోసం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోసం ప్రత్యేకంగా రూపుదిద్దటం. Hyderabad City Police started cordon and search operations at various colonies in the city outskirts to keep a close watch and check on the interstate criminals committing offences in the core city and hiding in the colonies in outskirts. Several automobile thieves were apprehended during these checks. Hyderabad City Police introduced Case Mela
system at zonal level to reduce the long pending UA cases. National Lok Adalat was conducted on 6th December 2014, wherein 550 cases has been compromised as compared to 2000 cases in 2013. As a part of crime prevention process, Hyderabad City Police implemented safe colony concepts by identifying suitable colonies and motivated the colony associations, arranged single entry and exit points during the night time. To curb economic offences, in beginning stages of Hyderabad City Police started market intelligence wing in detective department so as to identify fraudsters before public are cheated. పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొంటూ ఉన్నారు. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ ఆలజాణ. అలాంటి అందమైన తెలంగాణను, అర్థవంతమైన తెలంగాణను, అందరికీ అడగకుండానే ఆకలిరిగి అన్నం పెట్టే అమ్మలాంటి తెలంగాణను మనం రూపుదిద్దుకునేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అనుసంధానాన్ని అర్థవంతంగా, వేగంగా సామాన్య ప్రజలకు అందించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన గావించి పైలాన్ ఆవిష్కరించి వేదికపైకి వేంచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు